యువత పొగాకు, గాంజా, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఇత్తేహాదు టీం సభ్యులు అష్ఫాక్, హాసన్ కోరారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 7న నో టొబాకో, నో గాంజా, నో డ్రగ్స్ అనే పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, పొగాకు, గుట్కా వంటి మత్తు పదార్థాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వారందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని జర్నలిస్టు భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు అష్ఫాక్ హసన్ అండి. రేపు ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే డ్రగ్స్, గుట్కా, గాంజాకి వ్యతిరేకంగా జరగబోయే ఈ క్యాంపెయిన్ ఇత్తేహాద్ టీం నిర్వహిస్తుంది. ఇత్తేహాద్ టీం ఎప్పటి నుంచో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సమాజం పట్ల బాధ్యత వహిస్తూ మెరుగైన ఆరోగ్యకరమైన సమాజం ఉండాలా, రాబోయే తరాల వారు బాగుండాలా అనే ఆలోచనతో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాంకి కార్పొరేషన్ కమిషనర్ గారు, ఎస్పీ మేడం, ఏఎస్పీ మేడం, విజిలెన్స్ ఎస్పీ గారు, అలాగే క్యాన్సర్కి సంబంధించి డాక్టర్సు, టీచర్సు, ఇలాంటి అనేక రంగాల నుంచి అందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మేమంతా ఇత్తేహాద్ టీం కీలక సభ్యులం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్లాన్ చేసి దీన్ని ఒక రూపకల్పన చేశాము. ఈ ప్రోగ్రాంని మీరు కూడా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి శనివారం రోజు సాయంత్రం 7 గంటలకి ఈ ప్రోగ్రాం 7 గంటలకి ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఖచ్చితంగా మీరు యూసుఫియా మసీద్ సెంటర్ కోటమిట్టలో మీరందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ఇల్లు బాగుండాలా, మా ఇల్లు బాగుండాలా, మనమంతా బాగుండాలా అనే ఆలోచనతో మొదలెట్టిన ఈ క్యాంపెయిన్ని మీరంతా జయప్రదం చేస్తారని చెప్పి భావిస్తున్నాం. అస్సలాము అలైకుం. నా పేరు హసన్, ఇత్తేహాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఇత్తేహాద్ మీనింగ్ ఏమంటే యూనిటీ, అందరు కలిసి ఉండాలని చెప్పి ఇత్తేహాద్ని స్థాపించాము. ఇత్తేహాద్ స్థాపించి ఇప్పటికి 8 years అయింది. మనం కరోనాలో ఈ థాట్ వచ్చి అందరికి హెల్ప్ చేయాలని చెప్పి, పేదోళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఇత్తేహాద్ సంస్థని స్థాపించాము. చాలా మందిని రేషన్ కిట్స్ అని, ఫీజర్ బాక్సెస్ అని, ఫుడ్స్ అని, ఫ్లడ్ వచ్చినప్పుడు అన్ని ప్రోగ్రామ్ ఇత్తేహాద్ తరపు నుంచి చేశాము. ఎక్కడ ప్రజలకి కష్టం ఉన్నా ఇత్తేహాద్ ఎవరు ఫోన్ చేసి ఇట్లా కష్టాల్లో ఉంటే మా ట్రస్ట్ ముందరగా వెళ్ళి వాళ్ళు హెల్ప్ చేశాము. ఇత్తేహాద్ కరోనా అప్పుడు మత కులాలు లేకుండా ఎవరైతే కరోనా వచ్చి చచ్చిపోయారో, శవాలు కూడా దిక్కులేని స్థితిలో ఉంటే మన ఇత్తేహాద్ టీం అందరు కలిసి ఎన్నో శవాలని మనమే తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టడం, కాల్చడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, మనం ఏదైతే ఈ సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ ఉందో దానికి వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ని మనం పెట్టాము యూసుఫియా మసీద్ కాడ. శనివారం 7 గంటలకి అందరూ ప్రొఫెషనల్, స్క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, కమిషనర్ గారు, క్యాన్సర్ డాక్టర్, పెద్ద డాక్టర్, నెల్లూరులోనే క్యాన్సర్కి స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గారిని, డిఎస్పీ గారిని, అందరినీ ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించాము. ఇత్తేహాద్ టీం ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కార్యక్రమంలో హెల్ప్ చేస్తున్నారు అందరికీ చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరందరూ శనివారం 7 గంటలకి యూసుఫియా మసీద్ కాడ వచ్చి మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. జై ఇత్తేహాద్, జై హింద్. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.